Hi friends, welcome to our YouTube ఛానల్ KNK నాలెడ్జ్ హబ్. ఈరోజు మనం జియోగ్రఫీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. మొదటగా సౌర కుటుంబం గురించి మనం కొన్ని ప్రశ్నలు నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలు డిఎస్సి గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి మనం వీటిని ప్రాక్టీస్ చేద్దాం. మొదటగా ఫస్ట్ క్వశ్చన్, సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టు కాలము ఎంత? 8 నిమిషాల 20 సెకండ్లు. ఆన్సర్ 8 నిమిషాల 20 సెకండ్లు. సెకండ్ వన్, సూర్యుడి వయస్సు ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ 5 బిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ వన్, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టు సమయము ఎంత? 25. ఆన్సర్ 25 రోజులు. ఫోర్త్ వన్, సూర్యకాంతి సమానంగా పడే ప్రదేశాలను ఏమంటారు? ఆన్సర్ ఐసోహెల్స్. ఫిఫ్త్ వన్, గాడ్ ఆఫ్ వార్ అని ఏ గ్రహానికి పేరు? ఆన్సర్ అంగారకుడు ఆర్ మార్స్. సిక్స్త్ వన్, గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని ఏ గ్రహానికి పేరు? ఆన్సర్ శని. సెవెంత్ వన్, సౌర కుటుంబంలో తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలు. సౌర కుటుంబంలో తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలు ఏవి అంటే ఆన్సర్ శుక్రుడు, వరుణుడు. నెక్స్ట్ వన్, సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ బుధుడు. 9. నెక్స్ట్ వన్, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? ఆన్సర్ శుక్రుడు, బుధుడు. నెక్స్ట్ వన్, ఎల్లో ప్లానెట్ అనే గ్రహం ఏది? శుక్రుడు. ఆన్సర్ శుక్రుడు. 11th వన్, అతి వేడి గల గ్రహం ఏది? ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్ వన్, అధిక సాంద్రత గల గ్రహం ఏది? ఆన్సర్ భూమి. నెక్స్ట్ వన్, అతి తక్కువ సాంద్రత గల గ్రహం ఏది? శని గ్రహము. అతి ఎక్కువ అంటే అతి ఎక్కువ సాంద్రత ఉండేది భూమి, అతి తక్కువ సాంద్రత ఉండేది శని గ్రహం. నెక్స్ట్ వన్, పరిమాణం పరంగా భూమి స్థానం ఎంత? ఆన్సర్ 5వ స్థానము. నెక్స్ట్ వన్, భూమి సూర్యునికి దగ్గరగా ఉండే స్థితిని ఏమంటారు? భూమి సూర్యునికి దగ్గరగా ఉండే స్థితిని లేదా వచ్చే స్థితిని ఏమంటారు అంటే ఆన్సర్ పరిహేళి. నెక్స్ట్ వన్, భూమి సూర్యునికి దూరంగా ఉండే స్థితిని ఏమంటారు? ఆన్సర్ అపహేళి. నెక్స్ట్ వన్, చంద్రుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో ఎంత శాతము? ఆన్సర్ 1/81. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రకాంతి భూమిని చేరడానికి పట్టు సమయం ఎంత? ఆన్సర్ 1 సెకండ్. నెక్స్ట్ వన్, రెడ్ ప్లానెట్ మరియు డస్ట్ ప్లానెట్ అనగా ఏది? ఆన్సర్ అంగారకుడు ఆర్ కుజుడు. నెక్స్ట్ వన్, అతి తక్కువ ఆత్మభ్రమణ కాలం గల గ్రహం ఏది? అతి తక్కువ ఆత్మభ్రమణ కాలం గల గ్రహం ఏది? ఆన్సర్ బృహస్పతి. నెక్స్ట్ వన్, ఉపగ్రహాలలో అతి పెద్దది ఏది? ఆన్సర్ గనిమెడ. నెక్స్ట్ వన్, గోల్డెన్ ప్లానెట్ అనగా ఏది? ఆన్సర్ శని. నెక్స్ట్ వన్, ఉత్తర ధ్రువం నుండి ఆకాశంలో కనిపించే నక్షత్ర మండలం ఏది? గ్రేట్ బేర్. నెక్స్ట్ వన్, దక్షిణ ధ్రువం నుండి ఆకాశంలో కనిపించే నక్షత్ర మండలం ఏది? ఉర్సా మైనర్. నెక్స్ట్ వన్, భూమికి చంద్రునికి మధ్య దూరం ఎంత? ఆన్సర్ 3,84,360 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునిలో జరుగు చర్య ఏది? ఆన్సర్ కేంద్రక సంలీనం. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ గ్రహం 95% కార్బన్ డయాక్సైడ్ను కలిగి ఉంది? ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్ వన్, సూర్య కేంద్రక సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ కోపర్నికస్. నెక్స్ట్ వన్, భూకేంద్రక సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ టాలమీ. నెక్స్ట్ వన్, చంద్రుని పరిభ్రమణ దిశ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ పడమర నుంచి తూర్పుకు. భూమికి చంద్రునికి మధ్య దూరం నెక్స్ట్ వన్, భూమికి చంద్రునికి మధ్య దూరం ఎక్కువగా ఉండే స్థితిని ఏమంటారు? భూమికి చంద్రునికి మధ్య దూరం ఎక్కువగా ఉండే స్థితిని ఏమంటారు? ఆన్సర్ అపోజీ. నెక్స్ట్ వన్, భూమికి చంద్రునికి మధ్య దూరం తక్కువగా ఉంటే ఏమంటారు? ఆ స్థితిని పెరిజీ అంటారు. ఆన్సర్ పెరిజీ. నెక్స్ట్ వన్, కవల గ్రహాలు అని వేటిని అంటారు? ఆన్సర్ శుక్రుడు, భూమి. నెక్స్ట్ వన్, సూర్యునిలో కాంతివంతమైన భాగం ఏది? ఆన్సర్ ఫోటోస్పియర్. నెక్స్ట్ వన్, భూమి ఏ గ్రహాల మధ్యన ఉంది? ఆన్సర్ శుక్రుడు, అంగారకుడు. నెక్స్ట్ వన్, సూర్యగ్రహణంలో మాత్రమే మనకు కనపడే సూర్యుని పొర ఏది? ఆన్సర్ కరోనా. చంద్రుని గురించి చేసే అధ్యయనం ఏమంటారు? ఆన్సర్ సెలీనాలజీ. నెక్స్ట్ వన్, ధ్రువ నక్షత్రం ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ పోలారిస్. నెక్స్ట్ వన్, హెలితోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ఆన్సర్ 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. లాస్ట్ వన్, నక్షత్రపు గ్రహంగా పిలిచేది ఏది? ఆన్సర్ బృహస్పతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 40 బిట్స్ ప్రాక్టీస్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.